పాప తప్పిపోయినటువంటి ఆచూకీ విషయంలో కుక్క ఏదైతే పెంపుడు కుక్క ఉందో ఆ కుక్క వచ్చిన తర్వాత కుక్కను ఆధారంగా చేసుకుని పాప ఆచూకీ కనిపెట్టవచ్చు అన్నట్టుగా దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని తిరిగి ప్రాంతాలన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు విచారణా బృందం. అయితే కుక్క చనిపోయిన తర్వాత ఏదైనా అనుమానాలు ఉన్నాయేమో అని చెప్పి కుక్క ఎందువల్ల చనిపోయిందని చెప్పి పోస్ట్ మార్టం చేసి విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది. అయితే వారం రోజులు గడిచినా ఇప్పటికింకా కుక్క యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇప్పటివరకు వెల్లడించింది లేదు. అంటే ఒక కీలకమైనటువంటి కేసుకు సంబంధించి ఒక పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఏమైనా క్లూ దొరుకుతుందేమో అన్న దిశలో విచారణ చేస్తున్నటువంటి పోలీసులు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా బయట పెట్టలేదు. మరొక పక్క పాప అదృశ్యం కేసుకు సంబంధించి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద అంటే ప్రజా ప్రయోజనాల వాద్యం కింద ఒక లాయర్ అయితే కేసు వేయటం జరిగింది. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుసరించే విచారణ జరిపారా లేదా ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉందని చెప్పి కోర్టులో పిలువేస్తే హైకోర్టు అయితే ప్రస్తుతం జాహ్నవి కేసుకు సంబంధించినటువంటి ఆ పురోగతికి సంబంధించిన విషయాలు తమకు సమర్పించాలంటూ హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా పోలీసులు ప్రధానంగా అటవీ ప్రాంతంలో పాప తప్పిపోయి ఉండొచ్చు లేదా వన్యమృగాలు దాడి చేసి ఉండొచ్చు అన్న కోణంలోనే ఎప్పుడూ విచారణ చేశారు. చాలా వరకు కూడా ప్రతిరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేదా ప్రభుత్వం నియమించినటువంటి హనుమాన్ టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ అడవిని జల్లెడ పట్టే పరిస్థితిలోనే ఉన్నారు. ఒక పక్క అటవీ శాఖ అధికారుల మీద అంత ప్రమాదకరమైనటువంటి అడవి కాదు, అంత పెద్ద వన్యమృగాలు లేవు, కేవలం అడవి పందులు మాత్రమే ఉన్నాయి. అక్కడక్కడ జింకలు ఉండొచ్చు, కౌ జింకలు ఉండొచ్చు, ముళ్ళ పందులు ఉండొచ్చు తప్ప కొండ చిలవలు లాంటివి ఏమి ఉండే అవకాశం లేదు. ఉన్న చిన్నవి ఉంటాయి, అతి తక్కువ పొడవున్నటువంటివి ఉంటాయి. కాబట్టి పాపకి అడవిలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం తక్కువ అన్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్పారు. కొంతమంది పోలీసు అధికారులు మొదటి నుంచి కూడా అది నిర్లక్ష్య స్వభావం అనుకోవాలో లేకపోతే వారి యొక్క ఇంటెన్షన్ అనుకోవాలో తెలియదు కానీ కొండ చిలవ మింగేసి ఉండొచ్చు అన్నట్టుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొండ చిలవ మింగేసి అంత అడవి ఉంటే ఇప్పటి వరకు కొండ చిలవలో ఎన్ని కొండ చిలవలు బయటపడ్డాయి? వాస్తవంగా మనం మొదటి నుంచి కూడా మా ఛానల్లో చెప్తూనే ఉన్నాం, కొండ చిలవ ఒకవేళ మింగేసి ఉన్నది ఆహారం తీసుకున్న వారం రోజుల వరకు తనున్న స్థానం నుంచి కదలలేదు. అటవీ శాఖ అధికారులందరూ కూడా ఈ థర్మల్ డ్రోన్ల ద్వారా హైలీ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో దర్యాప్తు చేస్తున్నప్పుడు వాటి ఆనవాళ్ళన్నా దొరుకుతాయి. కాబట్టి ఇది పూర్తిగా పాప తప్పిపోయిన అంశంలో వేరే కోణం ఉందని చెప్పి మొదటి నుంచి కూడా మన ఛానల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో బయటపడినటువంటి కుక్కకు సంబంధించినటువంటి మరో సీసీటీవీ ఫుటేజ్ అంటే సిహెచ్ అగ్రహారం గుడి వద్దది ఆందోళనగా తిరుగుతున్నటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో ఆ దిశగా ఒకవేళ పాపను ఏమైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా ఎత్తుకుపోయారా, లేకపోతే సంచార జాతులకు చెందిన వ్యక్తులు ఎవరైనా అక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వారు అంటే జీడిపెక్కలు ఏరుకోవడానికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఎవరైనా వాళ్ళ పాపను అపహరించి ఉంటారా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. అంటే ఆ సీసీటీవీ బయట పడిన దగ్గర నుంచే ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి, ఎవరైనా చిన్నపిల్లల అదృశ్యమైతే దానికి ప్రధానంగా విచారణలో ఏ రకంగా విచారణ చేయలేదానిపై సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ గైడ్లైన్స్ అనుసరించే ఈ పోలీసులు ఈ పాప విషయంలో విచారణ చేశారా లేదా దీని వివరాలు కావాలంటూ ఒక లాయర్ అయితే ప్రజా ప్రయోజనాల వాద్యం అయితే హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు హైకోర్టు వెల్లడించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలాగ ఉన్నాయో చూద్దాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎవరైనా చిన్నారి అదృశ్యం అయితే మొదటగా ఎఫ్ఐఆర్ వేయాలి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కేసు కింద పోలీసులు వేసే ఉండొచ్చు. మొదటి నుంచి కిడ్నాప్ లేదా ట్రాఫికింగ్ అనుమానంతో దర్యాప్తు ప్రారంభించాలి. ఫస్ట్ నుంచి కూడా కిడ్నాప్ జరిగిందా లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా అన్న కోణంలోనే మొదటి నుంచి విచారణ చేయాలని చెప్తున్నారు. అయితే మన వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఆ పాప ఉన్న ఏరియాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి 7 సెల్ ఫోన్ టవర్స్కి సంబంధించినటువంటి కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అనుమానితులు ఎవరన్నా ఉన్నారా అంటే పాప తప్పిపోయినప్పుడు ఏదైనా అనుమానిత కాల్స్ ఉన్నాయా లేదా ముందు 3 రోజులకు ముందు కానీ తర్వాత 3 రోజుల తర్వాత కానీ ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ చేశారు. అంటే ప్రధానంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ కిడ్నాప్ కోణంలోనే విచారణ చేయాలి. దర్యాప్తు అత్యవసరంగా చేపట్టాలి. సమీప ప్రాంతాలు, సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ రికార్డ్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మొదలైనవి వెంటనే పరిశీలించాలి. ఈ ప్రయత్నాలు కూడా పోలీసులు చేసి ఉండొచ్చు. ఎందుకంటే పాప విషయంలో చాలా తీవ్రమైన కృషి చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలి. కానీ ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే అడవి ప్రాంతంపైనే దృష్టి కేంద్రీకరించారు తప్ప వేరే కోణంలో తర్వాత వచ్చారు.
ప్రధానంగా మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాం, అడవిలో పాప తప్పిపోయే అవకాశం లేదని చెప్పి మనమైతే చెప్తున్నాం. అయితే ఇప్పుడు దర్యాప్తు అయితే కిడ్నాప్ కోణంలో కానీ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ప్రధానంగా ఇదే చేయాలని చెప్పాయి. ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ పనిచేయాలి, పిల్లల అక్రమ రవాణాకు ట్రాఫికింగ్ కోణంలో రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి గైడ్లైన్స్గా ఉన్నాయి. అంటే కనుగొనబడిన పిల్లలకు రక్షణ పునరావాసం కల్పించాలి, డేటాబేస్ వివరాలు అప్లోడ్ చేయాలి, పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్లు ఈ అంశాలన్నీ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ఏ ఒక్కరు కూడా వాళ్ళ విశ్రాంతి లేకుండా గత 10 రోజులు పైబడి, ఇప్పుడు 20 రోజులు అవుతుంది, 10 రోజులు పైబడి పాప విషయంలో వాళ్ళైతే క్షుణ్ణంగా విచారణ చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా రాజీ పడలేదు. అయితే మొదటి నుంచి కూడా ఈ పాపను ఎవరైనా అపహరించారన్న కోణంలో ప్రయత్నం చేసి కన్నా ప్రధానంగా అడవిలో తప్పిపోయిందేమో అన్న ప్రయత్నమే ఎక్కువ జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ అంశాలు ఎలా ఉన్నా సరే పాప కనిపించకపోవడంతో 20 రోజులు పైబడి అవడంతో జాహ్నవి తల్లి యొక్క ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణించిందని చెప్పొచ్చు. 20 రోజుల పాటు పాపపై బెంగతో మరి భోజనం తినని యొక్క మనిషి యొక్క ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో తెలియచ్చు. దానికి తోడు ఆమెపై ఎవరన్నా మీడియా ఛానల్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆవిడ ఇంటర్వ్యూ చేసినా మాట్లాడినా కొంతమంది ట్రోల్ చేసేటువంటి పరిస్థితి. అంటే కొంతమంది ఇదే పనిగా పెట్టుకుంటారు, ఎవరైనా ఏదైనా వీడియో చేస్తే కొంతమంది ట్రోల్ చేసి వాళ్ళు ఉంటారు కదా. పాప విషయంలో తల్లి చాలా యాక్టివ్గా వీడియోలతో మీడియా ఛానల్స్తో మాట్లాడుతుంది, కన్నీళ్ళే రావట్లేదంటూ ఆమె ట్రోల్ చేసి ఈ రకంగా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురైందా జాహ్నవి తల్లి భవాని అన్నటువంటి ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇప్పుడైతే తనకు ఆసుపత్రిలో ప్రధానంగా చికిత్స చేయిస్తున్నాడు ఆమె భర్త గణేష్. పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పాప విషయంలో ముమ్మరమైనటువంటి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠాయి ఎవరైనా వచ్చి ఒకవేళ పాపను అపహరించినట్లయితే ఆ కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు చేయవలసి ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఏది కూడా పాపకు సంబంధించినటువంటి ఆచూకీకి తెలిసినటువంటి ఇవేమి కూడా లభ్యం కాలేదు. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ రకమైనటువంటి దర్యాప్తు పూర్తి చేస్తున్నారు, పోలీసులు ఏ రకంగా ఈ విషయంలో ముందుకు వెళతారు, ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ దర్యాప్తు ఏ స్థాయిలో కొనసాగుతుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణించిందని చెప్పొచ్చు. 20 రోజుల పాటు పాపపై బెంగతో మరి భోజనం తినని యొక్క మనిషి యొక్క ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో తెలియచ్చు. దానికి తోడు ఆమెపై ఎవరన్నా మీడియా ఛానల్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆవిడ ఇంటర్వ్యూ చేసినా మాట్లాడినా కొంతమంది ట్రోల్ చేసేటువంటి పరిస్థితి. అంటే కొంతమంది ఇదే పనిగా పెట్టుకుంటారు, ఎవరైనా ఏదైనా వీడియో చేస్తే కొంతమంది ట్రోల్ చేసి వాళ్ళు ఉంటారు కదా. పాప విషయంలో తల్లి చాలా యాక్టివ్గా వీడియోలతో మీడియా ఛానల్స్తో మాట్లాడుతుంది, కన్నీళ్ళే రావట్లేదంటూ ఆమె ట్రోల్ చేసి ఈ రకంగా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురైందా జాహ్నవి తల్లి భవాని అన్నటువంటి ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇప్పుడైతే తనకు ఆసుపత్రిలో ప్రధానంగా చికిత్స చేయిస్తున్నాడు ఆమె భర్త గణేష్. పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పాప విషయంలో ముమ్మరమైనటువంటి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠాయి ఎవరైనా వచ్చి ఒకవేళ పాపను అపహరించినట్లయితే ఆ కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు చేయవలసి ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఏది కూడా పాపకు సంబంధించినటువంటి ఆచూకీకి తెలిసినటువంటి ఇవేమి కూడా లభ్యం కాలేదు. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ రకమైనటువంటి దర్యాప్తు పూర్తి చేస్తున్నారు, పోలీసులు ఏ రకంగా ఈ విషయంలో ముందుకు వెళతారు, ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ దర్యాప్తు ఏ స్థాయిలో కొనసాగుతుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది.